కొండ మీద, ఈ చెట్టు కింద, ఈ రాయికి ఇన్ని మహిమలుంటాయా? శక్తి మన నమ్మకం, మన విశ్వాసంలో ఉంటుంది. మన మానసిక శక్తితో ప్రకృతిని ధ్యానిస్తే ఏదైనా జరుగుతుందనడానికి ఇదొక ఉదాహరణ. అయ్యా రంగయ్య, నీ పెళ్ళం లేచిపోయిందని బాధపడకు, వారం రోజుల్లో వస్తుంది. ఎందుకు వస్తుంది దొరా? లేపికెళ్ళినోడు వదిలేస్తే రాక చస్తాదా? ధైర్యంగా ఉండు కన్నా. సరే దొరా, ఉంటాను దొరా. రండి బాబు రండి, ఈ కొండ దొర అంతా నిజమే చెప్తాడు, అబద్ధం చెప్పడు. రండి బాబు రండి. ఇదిగో దొరా, మా ఫ్రెండ్కి అరేంజ్ మ్యారేజ్ జరుగుతుందా, లవ్ మ్యారేజ్ జరుగుతుందా? ఇంకా అమ్మాయి ఎలా ఉంటుంది? అయ్యో వద్దు రాహుల్. ఇలా కూర్చోదొరా, చెయ్యి చూపండి దొర. మీది పెద్దలు కుదిర్చిన పెళ్ళా లేక ప్రేమ పెళ్ళా అని మీ సందేహం. కానీ మీ జాతకం ప్రకారం అన్నింటా రాహువే నడుస్తుంది దొర. ఇప్పుడు నీకంతా రివర్స్ లో ఉంది. నీ జాతకం ప్రకారం ఒకటి జరుగుతుంది దొర, పెద్దలు కుదిర్చిన పెళ్ళే జరుగుతుంది. బ్యాడ్ లక్ మనోజ్, లెట్స్ గో. ఇదంతా ట్రాష్ లే, పదండి గెస్ట్ హౌస్కి వెళ్దాం. ఈ సీజన్ లో ఈ ప్లేస్ చాలా ఫేమస్. ప్రతి సంవత్సరం బోల్డ్ మంది టూరిస్టులు వస్తారు. థ్యాంక్ యూ. ఎంత వెచ్చగా ఉంది ఇక్కడ. దిస్ ప్లేస్ ఇస్ రియల్లీ గుడ్. వేడిగా ఉంది కదా? ఎంత బాగా ప్లే చేస్తున్నాడు. అవునవును, ఈ అరకు ట్రిప్ చాలా బాగుంది మానస. హే రాజ్, ఏం చేస్తున్నావు? రేనా, వాడితో మాట్లాడొద్దని, వాడు ఫోన్ రిసీవ్ చేసుకోవద్దని చెప్పానా? నేను మాట్లాడతాను. హీస్ మై ఫ్రెండ్. అయితే వాడితో మాట్లాడడం మానవా? నెవర్. మానవా? మానను. మానవా? మానను. అల్లుడు, ఈ వాటి నుంచి నా కూతురు నీ పెళ్ళాం. నా ఈ క్యాంటీన్ నీ క్యాంటీన్ అన్నట్టు చెప్పడం మర్చిపోయా. ఇవాళ టీ మాస్టర్ రాలేదు. ఇప్పుడు టీ ఎందుకు మావయ్య, శోభనం కదా. అప్పుడే సంబరపడిపోక, కస్టమర్లు బోల్డ్ మంది వచ్చారు.